జై భీమ్ ఖమ్మం జిల్లా ప్రజలందరికీ ఈ రోజున కలెక్టరేట్లో మీ ముందుకు ఒక అంశాన్ని తీసుకొని రావడం జరుగుతుంది. అది ఏంటంటే ప్రపంచ మేధావి భారతదేశ రాజ్యాంగ నిర్మాత మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు రాజ్యాంగ నిర్మాతగా రచించిన ఎందరికో అట్లాంటి మహానుభావుడి పేరు ఈ రోజున మన ఖమ్మం పట్టణంలో, ఖమ్మం నగరంలో, ఖమ్మం జిల్లాలో కొత్త బస్టాండ్, పాత బస్టాండ్ అని పిలుచుకోవడం జరుగుతుంది. ఎవరెవరికో నామకార్థమైన వాళ్లకు పేర్లు పెట్టుకోవడం జరుగుతుంది. ఇలాంటి పేర్లు కాకుండా ఒక మహనీయుడు భావితరాలకు భారతదేశ దిక్చూచి అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అట్లాంటి మహానుభావుడి పేరు ఈ కొత్త బస్టాండ్ ప్రాంగణం కావాలని చెప్పేసి ఈ రోజున జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారితోటి ఈ అర్జీ పత్రం వివరించిన తక్షణము సారు కూడా దానికి జైభీములు తెలుపుతూ మేము ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి మహనీయుడు అంబేద్కర్ జయంతి రోజున ఈ పేరు నామకరణ చేసి అధికార ప్రకటన చేసే విధంగా చర్యలు చేపడతామని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను ఏమంటానంటే ఖమ్మం జిల్లా ఒక ప్రత్యేకత, పోరుగడ్డ జిల్లా. ఇట్లాంటి జిల్లాలో ఒక మహనీయుడి పేరు ఎక్కడ లేదు. అంబేద్కర్ భవన్ అనే ఒక భవన్కి తప్ప. ఆ భవన్ కాకుండా ఒక ప్రాణగణం నగరం, కార్పొరేషన్, 20 లక్షల ఓటింగ్ ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్పొరేషన్, అట్లాంటి కార్పొరేషన్ పరిధిలో ఇంకా పెరగబోయే కార్పొరేషన్కి 3 మంత్రులు ఈ జిల్లాలో ఉన్నారు. 3 మంత్రులు కూడా దయచేసి మా విన్నపం ఏంటంటే అంబేద్కర్ సేవా సంఘం నుండి, మాలమానాడు జేఏసీ నుండి, దళితుల నుండి, దళిత పక్షాన మేము కోరుకునేది ఒకటే, ఆ మహనీయుడి పేరు ఈ జిల్లా 3 మంత్రుల్ని పార్టీలకు అతీతంగా అంబేద్కర్ వాదిగా మేము కోరుకునేది ఏంటంటే ఆ మహనీయుడి పేరు కొత్త బస్టాండ్కి నామకరణ చేసి జయంతి రోజున, ఏప్రిల్ 14 జయంతి రోజున ఈ పేరును ప్రభుత్వం నుండి అనౌన్స్మెంట్ చేసి అంబేద్కర్ గారికి ఘన నివాళులుగా మీరు అర్పించినట్టయితది. ఈ 3 మంత్రులు కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కోరుచున్నాం. తక్షణమే దీన్ని చేపడతారని కూడా మేము ఆశిస్తున్నాం. మేము డిమాండ్ కూడా చేస్తున్నాం. జై భీమ్, జై తెలంగాణ. జై భీమ్. నా పేరు దాసరి శ్రేణి, ఖమ్మం జిల్లా మానమానాడు అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. కొత్త బస్టాండ్కి అంబేద్కర్ పేరు పెట్టాలని నార్మల్ గారు ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ కలెక్టర్ గారు కూడా అంగీకరించి మేము ఖచ్చితంగా ప్రభుత్వానికి తీసుకుపోతామని చెప్పాడు. అదే పరంగా షెడ్యూల్ కులాల మినిస్టర్ని కూడా మేము కలిసి ఈ ముమ్మారణ ఇవ్వటం జరుగుతుంది. తర్వాత మొన్న జనవరి 26న చాలా స్కూళ్ళల్లో అంబేద్కర్ ఫోటోలు కూడా పెట్టలేదు, గాంధీ ఎక్కువ పెట్టారు. దాన్ని కూడా ప్రభుత్వాలు, పార్టీలు, సంఘాలలో కూడా కొంతమందిరే అంబేద్కర్ ఫోటోని పెట్టారు, మిగతా కొంతమంది పెట్టలేదు. దాన్ని కూడా కలెక్టర్ గారి నోటీసులో తీసుకుపోయినాం. ఈ నార్మల్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మా సంఘం నుంచి ఖచ్చితంగా మద్దతు తెలుపుతుంటాం. జై భీమ్.